ఈ మధ్యాహ్న సమయంలో మళ్ళీ మీ మాటలు ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు చెప్పాలనుకునే పాఠాలు మాకు చెప్పండి. మీరు ఎలా చెబుతారో మీ పాఠం వినాలని ఉంది. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మూల పాఠాల మనిషికి దేవుని పాఠాలు అనే అంశాన్ని B1 మూల పాఠాల మనిషికి దేవుని పాఠాలు. మూలపాఠం అనే పేరుతో బడులలో మనకు వినబడుతున్నటువంటి పాఠాలు 1వ తరగతిలో తెలుగు ఆ ఆ ఇ ఈ. ఇంగ్లీష్ మీడియంలోనైతే ABCD. తెలుగు మీడియం 1వ తరగతి అయితే ఆ ఆ ఇ ఈ ఉ బండిరా. ఇంగ్లీష్ మీడియం అయితే ABCD. ఈరోజు మూలపాఠం అంటే అందరికీ తెలిసినవి ఇవే. ఆ నుండి బండిరా వరకు, ఆ నుండి ఉన్నటువంటి అక్షరాలు, అక్షరాలలోని అర్థాలు ఈరోజు బడులలో బోధించటం జరుగుతుంది. నేడు బడిలో చెబుతున్నటువంటి పాఠాలు మూలపాఠమా అంటే అవి కూడా మూలపాఠాలు కావండి. ఎందుకంటే మూలపాఠం అనగా మూలం తెలిపే పాఠం. మూలపాఠం అనగా మూలాన్ని గూర్చి తెలిపే పాఠం. ఏంటి మూలం? ప్రకృతికి మూలం, సృష్టికి మూలం, అమ్మకి మూలం, నాన్నకి మూలం, చెట్టుకు మూలం, కాయకు మూలం. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి మూలమేది? మూలపాఠం అనే పేరుతో బడిలో కూడా సరిగ్గా పాఠం చెప్పలేకపోయారండి ఎవరు. బడిలో ముందు చెప్పవలసినటువంటి పాఠం అంటూ ఉంటే ఆ అంటే అమ్మ అని, ఆ అంటే ఆవు అని, ఏ అంటే యాపిల్ యాపిల్ అని, బి అంటే బాయ్ అని పాఠాలు చెప్తున్నారు. కరెక్టే. ఈ పాఠాలలో మూలపాఠం అని ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఏమైనా చెప్పాలో తెలుసండి. ఆ అంటే అమ్మ అని అంటారు, కానీ అమ్మని ఎవరిచ్చారు? అమ్మనే ఎందుకు ఇచ్చాడు? దీని పాఠం చెప్పాలి. ఏ యాపిల్, యాపిల్ని ఎవరు చేశారు? బి బాయ్ ఎలా వచ్చాడు? ఆ వరకు ఆలోచిస్తే, ఆ నుండి ఆలోచిస్తే ఆ అంటే అమ్మ అని చెప్పావు తప్ప అమ్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది ఈ భూప్రపంచంలో ఎవడు ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అమ్మను ఎవరు చేశారో చెప్పలేదు, అమ్మను ఎందుకు ఇచ్చాడో చెప్పలేదు. అమ్మకి మూలం, అమ్మకి మూలం, మూలపాఠం అంటే అమ్మను ఎవరు చేశారు? మొదట అమ్మని, ముందమ్మని. అమ్మని ఎవరు చేశారు?
అమ్మ అనే ఆమెను ఎందుకు ఈ భూలోకంలో ప్రవేశపెట్టాడు చెప్పానండి ఎవరినైనా? ఈ మూలపాఠాలు నేర్పిస్తున్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులను అడిగితే వాళ్ళు అంటారు, బాబు అమ్మ అని పాఠంలో ఉంది తప్ప అమ్మని ఎవరు చేశారు అన్నది మాత్రం మా పుస్తకాల్లో లేదు. 1వ తరగతిలో లేదట, 2వ తరగతిలో కూడా లేదు, 3వ తరగతిలో ఉందా? అక్కడ ఇవ్వలేదు సమాధానం. 4వ తరగతి 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17 సంవత్సరాల వరకు అసలు అమ్మని ఎవడ చేశాడు చెప్పలేదండి. అమ్మ ఎందుకు వచ్చిందో చెప్పలేదు, అమ్మని ఎవరు చేశారో చెప్పలేదు. మరి మూలపాఠం మనిషికి, మరి మూలపాఠాలు ప్రాథమిక పాఠశాల అంటున్నావు. ప్రాథమిక పాఠశాల అంటే ప్రాథమికమైనది ఏంటి? మూలం, ప్రాథమికం. ముందు చెప్పవలసింది అమ్మను ఎవరు చేశారో చెప్పాలి. 2 అమ్మనే ఎందుకు ఇచ్చాడో చెప్పాలి. 3 అమ్మ పాలు సరిపోతే ఆవు పాలు తాగాలి కనుక అయింది. అంతే కదండి. మరి ఆవును ఎవరు చేశారు? మొదట ఆవును ఎవరు చేశారు? మూలం చెప్పాలి వద్దా? ఈరోజు బడిలో చెబుతున్నటువంటి ప్రతి పాఠం మీరు ఆలోచిస్తే మూలము ఎవ్వడు చెప్పడం లేదండి. మూలం చెప్పడం లేదు. ఎందుకంటే మూల పాఠాలు అనేవి చెబుతున్నామని ఈరోజు యావత్ ప్రపంచం అనుకుంటుంది, కానీ బడిలో దాని గురించి దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము అన్నాడు. చాలమ్మా, ఇదేంటండి? ఇది మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము. నిరర్ధక తత్వ జ్ఞానము మూలపాఠాలలో ఏముంది? నిరర్ధక తత్వ జ్ఞానం. అర్థం లేని మూలపాఠం. అర్థం లేని మూలపాఠం ఏంటి? అమ్మని చెప్పావు కానీ అమ్మని ఎవరు చేశారో నువ్వు చెప్పడం లేదంటే అర్థం లేదు. అమ్మ అనే ఈ క్యారెక్టర్ని దేవుడు ఎందుకు భూమి మీద ఇంట్రడ్యూస్ చేశాడు? అంతే కదండి. అమ్మ అనే ఈమెను ఎందుకు దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు ఈ భూప్రపంచంలో? ఎవడు చెప్తాడు? మీరు ఎన్నో పాఠాలు విన్నారు. దేవునికి ఎవరు కావాలని విన్నారు మీరు? అంతేనా? ఇంకేమైనా ఉందా? ఎవరు కావాలి? పిల్లలు. గట్టి చెప్పండి. దేవునికి ఎవరు కావాలి అంటే మనల్ని ఏమని ఆయన పిలుచుకోవాలి? పిల్లలు. అంతేనా? అంటే కొడుకులు కూతుర్లు. కొడుకు కూతురు కూడా తెగొట్టాలంటే పిల్లలు. ఇంతకు ఆడామగా తెలియదు కదా. పిల్లలు, కొడుకు కూతురు అంటే కొడుకు కూతురే. జాగ్రత్తగానండి, కొడుకు కూతురే.
కొడుకు కూతురే ఉండవలసినటువంటి ఈ భూప్రపంచంలో తల్లి ఎందుకు వచ్చింది? మాస్టర్ గారు చెప్పండి, బడిలో మాస్టర్ గారు. కొడుకు కూతురు, భూమి మీద ఎవరు ఉండాలి? కొడుకు కూతురు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, కూతురు కొడుకు బలగిచ్చారు. అంతే కదండి. పెండ్లి తీసేస్తే ఏమవుతుంది? పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, కూతురు కొడుకు. కూతురు కొడుకుగా భూమి మీద మానవులు చలామణి అవ్వవలసి ఉండగా, కూతురుగా కొడుకులుగా దేవుడు మనల్ని పిలవలసి ఉంటుండగా, ఈ అమ్మనెందుకండి బాబు దించాడు దేవుడు? చెప్పండి. అమ్మని చెప్పేశావు, అమ్మని ఎవరు చేసావో చెప్పలేదు. నేను చెప్తాను. అమ్మని ఎందుకు దించాడు దేవుడు? ఎవరు చెప్తాడు? ఎవడికి తెలీదు. కారణం, మూలపాఠాలు అనేవి మోసకర నిరర్ధక తత్వ జ్ఞానము. మోసం చేస్తుందండి మూలపాఠాల పేరుతో. దేవుడు కలిగించిన వస్తువులన్నిటి గురించి చిన్ననాటి నుండి పిల్లలకు నేర్పించే ఈ ఉపాధ్యాయులు ఏ నుండి బండిరా వరకు వాళ్ళు వాడుకుంటున్నవన్నీ దేవుడు కలిగించినవే కదా. యాపిల్ దేవుడు కలిగించింది, బాయ్ దేవుడు కలిగించింది, క్యాట్ దేవుడు కలిగించిన, డాగ్ దేవుడు కలిగించినవే. దేవుడు కలిగించినటువంటి వాటినే ఉపయోగించి ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులు వాటిని ఎవరు కలిగించారో అన్నది చెప్పలేదు అంటే వీడు మోసం చేస్తున్నాడు. అంతేనా? మోసం చేయడం లేదా? బైబిల్ ఏం చెప్పింది చూడండి. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానము మోసకరమైనది. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాఠమైనా ప్రతి దాని వెనుక ఉండవలసినది ఎవరో తెలుసా? దేవుడు. ప్రతి వస్తువు వెనుక దేవుడు ఉండాలి. ప్రతి మనిషి వెనుక దేవుడు ఉండాలి. ఆకాశం వెనుక దేవుడు ఉన్నాడు, సూర్యుడు వెనుక దేవుడు ఉన్నాడు, చంద్రుడు వెనుక దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో మానవులు ప్రకృతిని కలిగించినటువంటి సృష్టికర్త గురించిన మూల వ్యక్తి, మూలం ఎవరు? ఆ దేవుడు. అలాంటి దేవుడి గురించి చెప్పవలసినటువంటి మూలపాఠాలలో నిరర్ధక తత్వ జ్ఞానము అని అన్నాడు. అంటే ఈ రోజున్నటువంటి పాఠ్య పుస్తకాలలో దేవుడు అనే పేరు లేకుండానే ప్రతి పాఠం ఉంటుందండి. అర్థం లేదు. నీవు ఏ పాఠం చెప్పినా ఈ పాఠం వెనుక దేవుడు అనే పేరు లేకపోతే ఈ పాఠానికి అర్థమే లేదు. అమ్మ గురించి నువ్వు గంటల ప్రసంగం చేసినా ఆ అమ్మను చేసినటువంటిది ఎవరు? ఆ తల్లిని చేసినది ఎవరు? తల్లి అనే క్యారెక్టర్ని దేవుడు ఎందుకు ఈ భూమి మీద రంగప్రవేశం చేశాడు? ఆదాము గురించి మనం ఆలోచిస్తేనండి, ఆదాము నా కుమారుడు అని చెప్పాడు. అంతేనా? ఆదాము ఎవరట? దేవుని కుమారుడు అని అన్నాడు. హవ్వ గురించి ఏమైనా ఉంది తెలుసా? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను. ఆదాముకి హవ్వ ఎవరు? భార్య. హవ్వ నీకెవరు? ఇది కరెక్ట్. బాగా ఆలోచించండి. హవ్వ ఆదాముకి తల్లేటి? నీకు తల్లి హవ్వ, ఆదాముకు హవ్వ భార్య. కొడుకు కూతురు కావాలనుకున్న దేవునికి మళ్ళా ఈ భార్య క్యారెక్టర్ ఏంటి మధ్యలో? మూలపాఠం కదా, మరి తవ్వాలి కదా. నేను మీ దగ్గరికి రాకముందు తవ్వుకుంటున్నాను నేనే, దీన్ని ఏం చెబుదామని.
తల్లి క్యారెక్టర్ ఎందుకు దించావు? భార్య క్యారెక్టర్ ఎందుకు దించావు? హవ్వట ఆదాముకు భార్య అట, హవ్వకి ఆదాము అన్నయ్య. ఇక్కడ మళ్ళా క్యారెక్టర్ మారింది. ఎవరు? భర్త. భర్త, భార్య, తల్లి. మరి కొడుకు కూతురేరి? చెప్పండి. కొడుకు కూతురేరి? ఈ భార్య క్యారెక్టర్ని ఎందుకు దేవుడు దించాడు? భర్త క్యారెక్టర్ ఎందుకు దించాడు? తల్లి క్యారెక్టర్ని దేవుడు ఎందుకు భూమి మీద రంగప్రవేశం చేశాడు? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించాలండి. తల్లిని చేసింది దేవుడు, భార్యను చేసినది దేవుడు, పురుషుని చేసినది దేవుడు, భర్తను చేసినది దేవుడు. ఈ 3 క్యారెక్టర్స్ని దేవుడు ఎందుకు భూమి మీద రంగప్రవేశం చేశాడు? దీని గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా గురువునే దించాలి. పాఠం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? గురువు చెప్పాలి. మరి ఎందుకు ఈ తల్లి, ఎందుకు ఈ భార్య, ఎందుకు ఈ భర్త, ఈ క్యారెక్టర్స్ని దేవుడు ఎందుకు భూమి మీద ఇంట్రడ్యూస్ చేశాడు అంటే గురువుని అడగాలి. గురువునైనా అడగాలి, లేక గురువును కన్నా తండ్రి అయిన దేవునినైనా అడగాలండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు పిల్లల్ని కన్న తర్వాత మీ పిల్లలకు మీరు ఏ రోజు పాఠాలు చెప్పి మీ ఇంట్లోనే ఉంచుకొని వీళ్ళకి ఎప్పుడు కూడా పూర్తిగా పాఠాలు చెప్పరు. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా వీళ్ళు కంటారు, పాఠాలు చెప్పడానికి బడికి పంపిస్తారు. పాఠం ఎవరు చెప్పాలి? బడికి పంపించమని చెప్పేటేటి బైబిల్ ఎక్కడైనా? తండ్రికి చెబుతున్నాడు ఏమని? నీవు నీ పిల్లల్ని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనినప్పుడు, త్రోవను నడిచినప్పుడు నువ్వే మాస్టర్ అవ్వాలి తప్ప తలక మాసినోడిని మాస్టర్ కింద చేసేసి అక్కడికి పంపించి నీ కొడుకుని అక్కడ ఆ ఈ ఊ అని దేవుడి గురించి చెప్పలేని ఆ బడులలో జాయిన్ చేయకురా బాబు. ఆ బడిలో నన్ను గురించి చెప్పరు, నా గురించి చెప్పని బడికి నువ్వెందుకు పంపిస్తున్నావు నీ కొడుకుని? అంతే కదండి. నా గురించి చెప్పని బడికి నువ్వు ఎందుకు నీ కొడుకును పంపిస్తున్నావు? నువ్వు ఇంట్లో చెప్పలేవా? నీకు అక్షరాలు రావా? అక్షరాలు నువ్వు నేర్చుకోలేదా? ఎందుకు పంపుతున్నావు బడికి? నా గురించి అక్కడ చెప్పరు. అందుకే దేవుడు అన్నాడు ద్వితీయోపదేశకాండం 6:6లో ఏమని అంటున్నాడు చూడండి. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇగో నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. అబ్బబ్బా, అభ్యాసం, అభ్యాసం, విద్యాభ్యాసం, వాక్యాభ్యాసం. నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి వింటా కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు మీ పిల్లల్ని నువ్వు చుట్టూ తిప్పుకో. మీ పిల్లల్ని నీ చుట్టూ తిప్పుకోవాలే తప్ప నువ్వు ఊరు మీదకి వెళ్ళిపోయి ఏళ్లను బడికి పంపించి నా పాఠాలు చెప్పని దయచేసి ఆ దిక్కుమాల బళ్ళకు పంపించకండి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మూల పాఠాలు నేర్పిస్తున్నామని మూలం చెప్పకుండా మూలం తర్వాత పాఠాలు చెప్పేస్తున్నారు. మరి మూలం తర్వాత పాఠాలు చెబుతున్నటువంటి ఈ లోకంలో ఆ దేవుడు ఏం చెప్పాలి? మూల పాఠాల మనిషికి దేవుని పాఠం చెప్పాలి. మరి దేవుడు ఎలా చెప్తాడు పాఠం?
అందుకే దేవుడు ఏమనుకున్నా తెలుసా, నా పిల్లలకి నా పాఠం నేనే చెప్పుకుంటాను బాబు అనుకున్నాడు. నా పిల్లలకి నేనే పాఠం చెప్తాను. ఎలా పాఠం చెప్తాను? నా పిల్లలకి ఎలాంటి పాఠం చెప్తాను? అందుకే నేను ఒక పుస్తకం రాస్తానని రాశాడండి. అందుకే ఆ దేవుడు పుస్తకం రాశాడు. ఆ దేవుడు రాసిన ఆ మొట్టమొదటి అధ్యాయం, మొదటి పుస్తకంలో రాసినటువంటి ఆ మాటలు ఈ భూప్రపంచంలో ఏ పుస్తకాలలో ఉండవు. ఆదికాండం 1:1. ఆదియందు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆయన రాసుకున్నాడు. నాయనవరే, భూమిని నేనే చేశాను. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా అని నువ్వు వస్తువు తయారు చేసుకున్న తర్వాత వస్తువు వెనకాతలు ఎలాగైతే పేర్లు రాసుకుంటున్నాడో, ఈ భూమిని ఈ ఆకాశాన్ని కలిగించినటువంటి దేవుడును నేనే కదా, అందుకనే నేనే నా పేరు రాసుకుంటున్నానని దేవుడు పేరు రాసేసుకున్నాడండి ఆయన. అందుకే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును, దేవుడు గడ్డిని, దేవుడు విత్తములను, దేవుడు మొక్కలను, దేవుడు ఆకాశమును, దేవుడు సూర్యుని చంద్ర నక్షత్రాలు, దేవుడు ఆదికాండం అంతా చూస్తేనండి ఆ అధ్యాయంలో ముందు కనిపించేది ఆయనే. దేవుడు యాపిల్ కలిగించను, దేవుడు బాయ్ని కలిగించను, దేవుడు అమ్మను కలిగించను, దేవుడు ఆవును కలిగించను అని చెప్పాలి పాఠాలు. ఇది మూల పాఠం. నేనే మాస్టర్ని అయితే మొత్తం పుస్తకాలన్నీ మార్చిపడిద్దును. నిజమండి. నాకు చిన్నతనంలో ఈ మహాజ్ఞానం లేక మాస్టర్ బతికిపోయాడు, కానీ లేకపోతేనా మాస్టర్ని రోజు గిల్లుదును. మాస్టర్ గారు, అమ్మని ఎవరు చేశారో 1వ తరగతిలో ఏ పుస్తకంలో ఉందో ఒకసారి దయచేసి చూపిస్తారేంటి? ఒరే లేదురా బాబు, నువ్వే మధ్య మాట్లాడుకోండి. పోనీ నేను ఒక పుస్తకం చూపిస్తాను, చదువుతారేంటి? ఈరోజు ఏమని పాఠాలు చెప్పాలి దేవుడు? అందుకేనండి ఆదికాండం 1వ అధ్యాయం అంతా మీరు చూడండి. 1:1 నుండి చూడండి, చదవమ్మా. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. 3వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఏటండి ఎన్నిసార్లు ఏటి నాయన ఏటి అంత పేరు పిచ్చా? ఎస్, నేనే చేశాను. చూసారా, దేవుడు 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 ఏంటి అలా చెప్పుకోవచ్చండి? ఏ వెధవా చెప్పడు కనుక అన్నిసార్లు చెప్పుకున్నాడు ఆయన. కడుపు మంటండి. నేను పాటలు చేస్తుంటాను, కొంతమంది మా పాటలు వాళ్ళు సిడీస్లో వేసుకొని నా పేరు నా ఫోటో కింద తీసేస్తుంటారు దుర్మార్గులు. అప్పుడు నాకు ఎలాగుంటుంది చెప్పు? మండదు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఈ దుర్మార్గులు ఈ 1వ తరగతి పుస్తకంలో నా పేరు ఉంచరు, 2వ తరగతిలో ఉంచరు, 3వ తరగతిలో ఉంచరు, 10వ తరగతిలో ఉంచరు, ఇంటర్మీడియట్లో ఉంచరు, డిగ్రీలో ఉంచరు. మొత్తం నా పేరు అంతా టోటల్గా తీసి పాడేసి ఈ వెధవల పేర్లు ఐజాక్ న్యూటను, శాటను, అంతే కదండి, వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు కనుక ఆయన ఏమన్నాడు? గడ్డికి ముందు దేవుడు, విత్తనాలకు ముందు దేవుడు, ఆకాశం ముందు దేవుడు, సూర్యుడు ముందు దేవుడు, ఆకాశం ముందు దేవుడు, భూమికి ముందు దేవుడు, దేవుడు 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 దేవుడు. ఎందుకు అన్నిసార్లు దేవుడు గురించి రాశాడో నేను చాలా కాలం ఆలోచించానండి. అప్పుడప్పుడు అంటారు మా దగ్గర బైబిల్ బోధించిన వాళ్ళు, బైబిల్లో దేవుడు ఒక రెఫరెన్స్ 10 సార్లు చెప్పాడంటే అర్థంతో దాని మీద చాలా విలువ ఉంటుందండి అని. మరి ఎందుకు ఎన్నిసార్లు దేవుడు 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 అని రాశాడు చెప్పండి? ఎందుకు రాశాడో తెలుసండి? అతను గురించి ఎవ్వరూ చెప్పరని ఆయనే రాసుకున్నాడండి. ఒరే గడ్డిని నేనే చేశాను, విత్తనంలు ఇచ్చి చెట్లను నేనే చేశాను, ఆకాశం నేనే చేశాను, భూమి నేనే చేశాను. ఎప్పుడు చేశావు? మూలం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనని ఈ లోకములో బడులలో చెప్పని పాఠాన్ని
మూలపాఠమైనటువంటి బైబిల్లోనే దేవుడు చెప్పాడండి. అందుకే నేను పాట రాసినప్పుడు ఏమని రాశాను తెలుసా? బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. ఏ పాఠం? మూల పాఠం, దేవుని పాఠం. అందుకే ఆ దేవుడు తన పుస్తకంలో రాసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఏమనుకున్నాడో తెలుసండి? నా పేరే మొదట తగిలించేసుకోవాలనుకున్నాడు ఆయన. అందుకే దేవుడు ఈ బైబిల్లో ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు, మళ్ళీ బైబిల్ను రాయడం కూడానండి నిజంగా టాప్ అండి. అందులో తెలుగు బైబిల్ అంత సూపర్ బైబిల్ ప్రపంచంలో ఏదే ఉండదండి బాబు. తెలుగే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, 100% కరెక్టే. నిజంగా అండి బైబిల్ గురించి మనం ఆలోచిస్తేనండి, ఆదియందు దేవుడట. ఇలాగ రాయాలా బైబిల్ని? వినండి, ఆదియందు దేవుడు అని బైబిల్లో రాయాలా? దేవుడు ఆదియందు అని రాయాలా? చెప్పండి. ఆదియందు దేవుడు అని రాయాలా? దేవుడు ఆదియందు అని రాయాలా? దేవుడు ఆదియందు అన్నారు అనుకోండి, మళ్ళా ఎక్కడికి వెళ్తుంది అనుకున్నారు? మళ్ళా వెనక్కే వెళ్తుంది. అందుకే దేవుడు ఏం చేసేసా, ఆదియందు దేవుడు అంటే ప్రారంభానికి ముందే ఉన్నాడు. నేను ముందే ఉన్నాను, పేరు తర్వాత రాసినా ముందున్నది నేనే అని మూలపాఠం చెప్పుకున్నాడు ఆయన. మీరు బైబిల్ని అలా అక్షరం పట్టుకుని అలా ఉండిపోండి, చాలా రోజులు ఉండిపోతాను, చాలా ఆలోచిస్తాను. నాకు అర్థమైపోతే సరే సరే, లేదా గురుగారిని అడుగుతాను, మా బావని. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సరైనటువంటి పాఠాలు బడులలో లేవని దేవుడు ఏమనుకున్నా తెలుసా? మూల పాఠాల మనిషికి దేవుని పాఠం. దేవుడు పాఠం చెప్పాలనుకున్నాడు. మరి దేవుడు పాఠం చెప్పాలనుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మీకు పాఠాలు చెప్పటానికే దేవుడు ఈ ప్రకృతిలో ఉన్న వాటినన్నిటినీ కలిగించేశాడండి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నవి చెప్పే పాఠాలు ఏ పాఠాలు అనుకున్నారు? రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా, ఆయన అదృశ్య లక్షణములు నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని ఈ సృష్టింపబడిన వస్తువులన్నీ, నాయన మీరు సృష్టింపబడిన వస్తువులను ఆరగించే ముందు మీరు ఆలోచించాలి. సృష్టింపబడిన వస్తువులు ఆలోచించటం వలన అబ్బా మీకు మీకు పాఠం క్లియర్ అయిపోద్ది. సృష్టింపబడిన వస్తువు ఆలోచిస్తే నీకు మంచి పాఠం చెప్తుంది. ఏమని పాఠం చెప్తుంది? ఆయన అదృశ్య లక్షణములు. అంటే ఒక మొక్క దేని గురించి చెప్తుంది? దేవుడి గురించి చెప్తుందట. ఒక చేప దేని గురించి చెప్తుంది? దేవుడి గురించి చెప్తుందట. ఒక ఆవు దేని గురించి చెప్తుంది? దేవుని గురించి చెప్తుందట. ఒక పురుగు దేని గురించి చెప్తుంది? దేవుని గురించి చెప్తుందట. అంటే ఈ భూమి మీద దేవుడు కలిగించినటువంటి ఇవన్నీ దేవుని గురించి అదృశ్య లక్షణాలు చెప్పడానికి దేవుడు కలిగించినటువంటి పెద్ద పెద్ద టీచర్లు, చిన్న చిన్న టీచర్లు అన్నమాట వీళ్ళందరూ. అంతే కదా? మరి పాఠాలు చెప్పాలి కదా. అమ్మా చేప పాఠం చెప్పు. నువ్వు నీటిలో మునిగితే చచ్చిపోతావు, నేను నీటిలో మునిగినా సావను. దీనికి కారణం దేవుడే. నోరు మూసుకో. పాఠం. నేను ఇలాగ రూము నుండి బయటకు వస్తున్నానండి బాబు, మొత్తం ఆడపిల్లలకు అందరికీ జుత్తులు ఎరబోసీడాలు, పేలులు తీసి నొక్కుతున్నారు, పేలు నొక్కుతున్నారు నాయన పేలు. అప్పుడు నేను అనుకున్నాను, పేనుతో ఒక పాఠం చెప్తే ఎలాగుంటది? అంతే కదండి. ఇప్పుడు పేనుని ఇంట్రడ్యూస్ చేస్తాను. అమ్మా దేవుడి గురించి నువ్వు ఏది చెప్పమ్మా,
నువ్వు పులిని చేయగలవా? నువ్వు నక్కని చేయగలవా? నువ్వు కుక్కని చేయగలవా? పోని పందిని చేయగలవా? పోని పురుగుని చేయగలవా? పోని నేను పేన్ని చేయగలవా? బొమ్మ వేయగలవు. ఎన్ని బొమ్మలైనా ఎంత పెద్దవైనా వేయగలవు, కానీ నువ్వు మాత్రం నాలాంటి చిన్నదానికి ప్రాణము పోయలేవు అంటే నాకు ప్రాణం ఇచ్చింది దేవుడని ఒప్పుకో. నాకు నీ రక్తం కావాలి బ్రతకడానికి. క్రైస్తవులారా, మీకైతే యేసు రక్తం కావాలి. పాఠం అండి. ఒక మొక్క దగ్గరికి వెళ్ళండి, పాఠం. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి, పాఠం. మీరు దేని దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచించండి. సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించండి అన్నాడు. అంటే నువ్వు ఎందులోకి వెళ్ళిపోవాలి? నాయన నువ్వు ఆలోచించరా, ఎందుకంటే నా గురించి అది చెబుతుంది, ఏమని చెబుతాదో ఒక్కసారి ఆలోచించి తెలుసుకో అన్నాడు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించితే అవి మనకు చెప్పేవాటండి ఒక్క దేవుడు గురించేనండి. తెలుసండి? ఈ ప్రకృతి అంతా మనకు చెప్పేదటండి దేని గురించి? సృష్టింపబడిన వస్తువులను నువ్వు ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణాలు చెబుతాయి. అవన్నీ ఆయనే చేశాడని చెబుతారు. ఒక యాపిల్ పండు చూడండి, ఆ యాపిల్ పండు తినే ముందు ఒక్కసారి యాపిల్ పండు అలా చూసుకోండి. ఎర్రగా ఏదో బ్రష్తో ఇలా పెయింట్ వేసినట్టు ఉంటుంది. అప్పుడు మీరు చూడగానే ఏమనుకోవాలి? ఎవరు వేసారు ఈ రంగు? యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళండి, పచ్చగా ఉంటుంది. చెట్టు చూస్తే పచ్చది, పండు చూస్తే ఎర్రది. పోని వేర్లు పట్టుకొని ఇలా బయటికి లాగండి, కిందన ఒక్క వేరు ఎర్రగా ఉండదు, పచ్చగా ఉంటుంది. ఆ రంగు ఎలాగొచ్చింది? ఆ రంగు ఎలాగొచ్చిందంటే నాకు దేవుని వల్లే వచ్చింది. ఆ రంగు నాకు రంగు దేవుని వల్ల వచ్చింది. నీకు రంగు కూడా ఈ నల్ల రంగు దేవుని వల్లే వచ్చింది. ఏమి పాఠాలండి! ప్రకృతిలో దేనిని మీరు ఆలోచిస్తే అది మీకు పాఠం చెప్పేస్తుంది. ఎందుకంటే ఏ మాస్టర్ నా గురించి చెప్పడు కనుక నేను అందుకే ప్రకృతిని పెట్టానని దేవుడు అన్నాడు. నా గురించి చెప్పాలంటే ప్రకృతి చెబుతుంది. ఈ ప్రకృతి అంతటిని మీరు ఆలోచించండి. యోబు గ్రంథం 12:7 అయినను మృగములను విచారించు. విచారణ, ఎంక్వైరీ. మృగాలను విచారించు, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను నువ్వు విచారించు, అవి నీకు తెలియజేస్తాయి. ఆకాశ పక్షుల గురించి నువ్వు ఆలోచించు. ఆకాశ పక్షుల గురించి ఆలోచిస్తే అవి ఏం చేస్తాయటండి? తెలుపుతాయటండి. ఏమని తెలుపుతాయి? ఏమని తెలుపుతాయి? నువ్వు ఏ రోజు ఎగరలేవు నాలాగా. నువ్వు ఎగరనిది నేను ఎగురుతున్నాను అంటే ఎలా ఎగురుతుంది చెప్పు. రైట్, నీ ఉదాహరణే నీకు చెబుతాను. అవునండి, నీ ఉదాహరణే నీకు చెబుతాను. విమానం ఎగురుతుంది, మళ్ళీ నువ్వు ఎగరడం లేదు. ఏం ఎగురుతుంది? విమానం ఎగురుతుంది. ఆ విమానం ఎగురిస్తున్నది ఎవరు? ఇప్పుడు చెప్పు పాఠం. నువ్వు. మరి నన్ను ఎగురిస్తున్నది ఎవరు? నోరు మూసుకో. ఇది నీ పాఠం. మూల పాఠాల మనిషికి దేవుని పాఠాలండి. ప్రకృతి గురించి ఆలోచిస్తేనండి పటలాడించేస్తుంది. ఏమని? దేవుడి గురించే. ఈ విశ్వంలో ప్రతి దానిని మనం ఆలోచిస్తేనండి, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి అని ఆయన అంటున్నాడు. నాయన మృగములను విచారించండి, ఆకాశ పక్షులను విచారించండి.
భూమిని గురించి ధ్యానించిన అంటే భూమి దగ్గరకు వచ్చేసరికి చూడండి, వాక్యాన్ని ధ్యానించమన్నాడు. తర్వాత ఆయన చెప్పిన ధ్యానం ఎక్కడన్నాడు? భూమి దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. ఎలాగా? కళ్ళు మూసుకొని ఇలాగా ధ్యానం. ఏమని? అదేం చెప్తా చూద్దాం ఒకసారి. నువ్వు నా మీద ఉన్నావు, నేను శూన్యంలో ఉన్నాను. నీకు ఆధారం నేను, నాకు ఆధారం దేవుడే. నోరు మూసుకో. బా ఏం పాఠాలండి, బా ఏం పాట. మాస్టర్ ఎప్పుడైనా చెప్పాడండి బడిలో? ఎప్పుడైనా? నిజంగానే మాస్టర్లే ఇలాగ కానీ పాఠాలు చెబితే ఒక్క కుర్రోడు బడి మాండం. చూసారా మీరు ఎలాగా? నేను ఎక్కడ చెప్తాను అనుకున్నా, ఎదురు వెనకాల ఫాలో అయిపోయి మీరు ఎలాగ నిండిపోతున్నారు. బళ్ళండి నిండిపోతుండే. ఎందుకంటే మాస్టర్లు చితగొడుతుంటారు కదా, కర్రలతో కాదు, మాటలతో. అయ్యి బాబు మాస్టర్ గారు ఇవాళ ఏం చెప్పేస్తారు? అమ్మా నేను అసలు ఇంటి దగ్గర ఉండను, పెళ్ళికి రాను, ఎక్కడికి రాను, నేను వెళ్ళిపోతాను బడికి అనుకుని వచ్చేయాలి. మరి ఏది? ఈ లోకంలో మానవుడు ఎవరు అతనిని కలిగించారో అతని గురించి చెప్పలేనప్పుడు ఎందుకు నీకు ఆ బతుకు? సృష్టికర్త గురించి చెప్పలేనప్పుడు ఎందుకు నీకు ఆ నోరు? దేవుడు ఉన్నాడు అనే విషయం ఆ అక్షరాలు నువ్వు చెప్పలేనప్పుడు ఎందుకు నువ్వు నేర్చుకున్నావు? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రకృతి వెనుక ఉన్నది దేవుడు అన్నదే ఈ భూమి మీద ప్రతి మానవుడికి చెప్పవలసినటువంటి మూల పాఠం. ఇలాంటి పాఠాలలో ఆయన ప్రకృతిని అంతటిని కలిగజేసి మానవునికి ఇచ్చి ఆ దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నాలో ఉన్న క్యారెక్టర్ చెప్పేటటువంటి ఒక టీచర్ కావాలి, దేవుడునైనా నాలో ఉన్నటువంటి లక్షణాలు చెప్పేటటువంటి ఒక వ్యక్తి కావాలి అని భూమి మీద దేవుడు ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు తెలుసా? అమ్మ అనే దానిని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశాడండి. తల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. అందులో మా అమ్మ అంటే చాలా ఇష్టం. మీరైనా నాకు ఇష్టం లేదేమో కానీ మా అమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఎన్ని తప్పులు చేసినా ఏ రోజు నువ్వు తప్పు చేస్తున్నావు నాయనని చెప్పలేదు. అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ మీద చెయ్యి పెట్టుకొని, కడుపు పట్టుకొని, మా అమ్మ మీద కాలేసుకొని పడుకొని, ఎందుకంటే దెయ్యాలన్న శవాలన్న భయం కదా. పెద్దవాడిని 16, 17, 18, 19 సంవత్సరాలు వచ్చినంత వరకు మా అమ్మ దగ్గరేనండి కాలేసుకొని, చేసుకొని, పట్టుకొని, గట్టి పట్టుకొని పడుకునేవాడు. ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తుంది, సినిమాకి వెళ్ళిపోతానంటే డబ్బులు ఇచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతానంటే డబ్బులు ఇస్తుంది. నిజంగా నన్ను చాలా బాగా చూసిందండి. ఇంత బాగా చూస్తుందా తల్లి అంటే? తల్లిని, ఈ క్యారెక్టర్ని, ఈ రకమైనటువంటి ఈ తల్లిని ఎందుకు ఇచ్చావు నాయన అంటే, ఒరే మీ అమ్మ చేస్తున్నటువంటి ఆ సేవ అంతా చూసావా? అలాంటి క్యారెక్టర్ నాకు కూడా ఉందిరా. నా క్యారెక్టర్ దగ్గర మీ అమ్మ క్యారెక్టర్ చిన్నది దిగదుడిపే. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు తల్లైనా మర్చిపోతుందేమో కానీ ఒరే నేను మర్చిపోనరా, మీ అమ్మ కంటే నేను సూపర్ అమ్మనని చెప్పడానికి నీకు అమ్మ ఇచ్చాడు ఇదో పాఠం. భార్య ఇంకటి సూపర్, అంతే కదండి. భర్తకి ఎంత ఇష్టం అండి. భర్తలకి, భార్యలకి ఇష్టం ఉండదు కానండి భర్తలంటే. వాక్యం చూపిస్తాను. భార్యలు పెద్ద కిలాడీలండి ఇవి. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఏమని? పురుషుడట తల్లిని తండ్రిని వదులుతాడట, ఈవిడి వాతలతో. మరి కిలాడి కాదా?
దేవుడు చెప్పేశాడండి. దేవుడు చెప్పి నాకు షాక్ అయిపోయాను నేను. ఒరే, నువ్వు మాత్రం మీ అమ్మ నాన్న వదులుతావు కానీ రా, అది మాత్రం వదలదురా, పుట్టింటికి వెళ్తూనే ఉంటుంది. అంటే ఆవిడకు పుట్టిల్లు కావాలి, భార్య కావాలి. నీకు పుట్టిల్లొద్దు, భార్య కావాలి. చెప్పండి, నచ్చిందా మీ ఆవిడ? మీ భార్య ఎలాగైతే నీకు అంత ప్రేమనిస్తుందో, అలాంటి నీ భార్య నీకు చేస్తున్నటువంటి సేవలు ఉన్నాయి చూసావు, అలాంటి సేవలు మీ భార్య కంటే నేను ఎక్కువ చేస్తానురా. నీ భార్య ప్రేమించిన ప్రేమ కంటే నేను ఎక్కువ ప్రేమిస్తాను. నాలో ఇలాంటి ప్రేమ ఉన్నది, భార్య కంటే ఎక్కువగా ప్రేమించే మనసున్నది నాలో అని చెప్పడానికి ఆ భార్య క్యారెక్టర్ దించాడండి ఆయన. భర్త సంగతి ఆలోచిస్తానండి. ఈవిడి నగలు ధరించుకొని మంచం మీద ఉండి కిందకి దిక్కుండా, కొంతమంది ఉంటారు కదండి సౌండ్ పార్టీలు పెళ్లి చేసుకుంటేనండి ఆవిడ మన సౌండ్ చూపించేస్తుంది, ఎందుకంటే మరో అంట ఉండదు. నేను ఇలాంటి పనులన్నీ చేయను, నేను మా ఇంట్లో ఏమండి గొప్ప నాటకాలండి. ఏంటి పని మనిషిని ఎట్టాలట? మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? పని మనిషి ఉంటే నువ్వేదో ఏవో అన్నీ చేసేస్తావు కావాలా? నీ చేత్తో ఇస్తే నేను తాగుదాం అనుకున్నాను ఏండి, కానీ భర్త ఏం చేస్తారండి? పాపం వెళ్ళిపోతాడండి, అన్ని పనులు చేస్తాడండి, కష్టం అంతా అతనదే. ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి డబ్బా అంతా తీసుకొస్తాడు, మదుపంతా ఇడుగు పెడతాడు. వాళ్ళు అది కావాలంటది కొంటాడు, వాళ్ళు అది చూస్తుంది కొంటాడు, చీర అంటది, చెవులకు అంటది, మొట్లు అంటది, పట్లు అంటది, ముక్కు పొడక అంటది. నాయన చంపుతుంది బాబు మా ఆవిడి. అమ్మ కొంతమంది ఉంటారు తలపోటు, మామూలు పోటు కాదండి. కొంతమంది మా దగ్గర ఉన్నటువంటి మా పిల్లలు, మా ఫ్రెండ్స్ కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించేవారు గుంటల్ని. ఇంకంతే రోజుకో చాక్లెట్ ఇవ్వాలట, 50 రూపాయలు రోజుకి. తలపోటు. ఆయన ఆడి దగ్గర అప్పు చేసి ఈడి దగ్గర అప్పు చేసి మళ్ళీ 50 రూపాయలు పెట్టి కొంటుండేవాడు. ఒరే, దానికి కొనడానికి నా దగ్గర ఏట్రా ఈ 10 రూపాయలు వడ్డీ అని అంటే అంతేనరా. నిజంగా భర్తలండి చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి. అలాగని భార్యలు కాదన్న, భార్యలు సేవండి, సేవ 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 సేవ. భర్త భరిస్తాడు, భార్య తప్పు చేయనివ్వండి. భార్య క్యారెక్టర్ మంచిది కాదని తెలిసినా కొంతమంది భర్తలు తెలిసి కూడా సైలెంట్ కూరుకుంటారు తెలుసా అండి. అలాంటి వాళ్ళని చూశానండి. పాపం ఏమీ చేయలేక కామ్ అయిపోతారు కొంతమంది భర్తలు. ఓన్లే మారుతుందిలే ఏమండి, ఇప్పుడు నరికేస్తారు తెలుసా భర్త. మరీ ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయిన నాడు వాడికి బీపీ వచ్చేస్తుంది. అంతవరకు వాడు ప్రేమిస్తాడండి. ఇలాంటి భర్త లాంటి క్యారెక్టర్ ఎవరికి ఉందట? అందుకే దేవుడు బైబిల్లో అంటున్నాడు, యెషయా గ్రంథం 54:5 వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. అబ్బాబాబా, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు తండ్రి అయి ఉన్నాడు అనొచ్చు కదా. నిన్ను సృజించిన వాడు దేవుడై ఉన్నాడు అనొచ్చు కదా. నిన్ను సృజించిన వాడు భర్త అయి ఉన్నాడని ఎందుకన్నాడు? భర్త ఎలాగైతే సేవ చేస్తాడో భార్యకు కావలసినవన్నీ కొనేస్తుంటాడు. అన్ని విచిత్రం చెప్పాలి, నా గురించి చెప్పుకుంటాను. ఇప్పుడు నవ్వుతారు. మా ఆవిడ ఎప్పుడు షాప్కి వెళ్దు,
సిగ్గు. మొత్తం అన్నీ నేనే తేవాలండి బాబు, తలపోటు. నిజమండి, ఏ రోజు బయటికి రాదు. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడు తిరగదు, ఆ గదిలోనే. అయితే గురువుగారు లాంటి కోపం ఎక్కువ. మనం మరి ఆయన క్యారెక్టర్ చెప్పుకున్నాడు, నా క్యారెక్టర్ని చెప్పుకోవద్దా? దేవుడు అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు భర్త అయి ఉన్నాడు అని అన్నాడండి. ఎందుకనైనా భర్త గురించి చెప్పావంటే, ఒరే భర్త ఎలా ప్రేమిస్తాడు అలాగే నేను ప్రేమిస్తాను రా. పోనీ తండ్రిగా నన్ను మీరు అర్థం చేసుకోకపోయినా, పోనీ భర్తనని నేను చెప్పినందుకైనా నన్ను కనీసం మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఆ దేవుడు తన పిల్లల కోసం పాఠాలు చెప్పడానికి ప్రకృతిని కలిగించి, ఆ దేవుని క్యారెక్టరు ఎలాంటిదో అని మానవులకు తెలిపాలని దేవుడు ఒక తల్లిని, ఒక భార్యని, ఒక భర్తని, ఒక చెల్లిని, ఒక వదినను, ఒక అత్తని, ఒక మామని, ఏంటి క్యారెక్టర్స్? ముసలోడైతే అలాగ ఇంట్లోనే ఉంటాడు, అలాగా పిల్లల దగ్గర, ఆ క్యారెక్టర్ ఆయనదే. చెల్లి క్యారెక్టర్ ఆయనదే, తల్లి క్యారెక్టర్ ఆయనదే, తమ్ముడు క్యారెక్టర్ ఆయనదే, స్నేహితుడి క్యారెక్టర్ ఆయనదే. అన్ని క్యారెక్టర్స్ అండి. ఎన్టీఆర్కి ఏం పేరుంది? నవరత్న నట సార్వభౌమ దేవుడు. అన్ని పాత్రలు ఎవరికి ఉన్నాయి? దేవుడు. కానీ ఇప్పుడు ఏమన్నాను? నవరత్న కాదు, అన్ని రత్న. ఇతనికి 9 ఉన్నాయి, దేవుడికి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఆయన ప్రేమించినట్టుగా ఎవడు ప్రేమించడు. మీరు ఎన్ని వేషాలు వేస్తుంటారు, అంతే కదండి. మనం అంతా ఎన్ని వేషాలు. అలాగ అతను ఇంకా క్షమిస్తూ 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 అలాగుంటూనే ఉంటాడండి ఆయన. అదే ఇంకోడైతే చంపేస్తాడు. కానీ దేవుడు ఎలాగున్నాడట? దీర్ఘశాంతం అట. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి, ఇంత అద్భుతమైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, ఇంత భర్తగా సేవలు చేయగలిగిన అలాంటి దేవుని గురించి నువ్వు బడిలో చెప్పకపోవడానికి నీకు ఏట్రా నొప్పి? అంతేనా? చెప్పొద్దు, బడిలో చెప్పొద్దు. అందుకనే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఎవడు నా గురించి చెప్పకపోయినా నన్ను నమ్ముకున్నవాడు నా గురించే చెప్పాలి అని అనుకున్నాడు. అందుకే ఈ భూప్రపంచానికి, ఈ భూమి మీద ఎందరో ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు, ఎంతో మంది లెక్చరర్లు ఉన్నారు, ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నా వీళ్ళెవరూ కాదు, నేనే అని ఏమని చెబుతున్నాడో మత్తయి సువార్త 23వ అధ్యాయం చివరిగా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం, మరియు మీరు మీరెవరు గురువులని పిలవబడకండి, ఎందుకంటే మీరు వెధవలని నాకు అర్థమైంది. అంతే కదా. యేసుప్రభు చూడండి ఏమంటున్నాడు? మీరెవరు గురువులని పిలువబడకండి. గురువు అయితే ఏం చెప్పాలి? చెప్పు పాఠం. నా గురించి చెప్పాలి. నా గురించి చెప్పలేని నువ్వెవడవి? గురువా? గురుగువా? నువ్వు గురుగువి నువ్వు. అందుకే గురువు ఎవరు? క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే మీ గురువట. అంటే ఈరోజు భూప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో గురువులు అని పిలువబడుతున్న వారు గురువులు అని పిలిపించుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే గురువు అని పెట్టుకున్నావంటే నీకు సమస్తం తెలిసి ఉండాలి.
మొక్కల మీద గురువు అయి ఉండాలి, నక్షత్రాల మీద గురువు అయి ఉండాలి, భూమి మీద గురువు అయి ఉండాలి, మనిషి మీద గురువు అయి ఉండాలి, ఆత్మ మీద గురువు అయి ఉండాలి. అన్ని విషయాలలో గురువువా నువ్వు? ఇలాంటి గురువు ఎక్కడ ఉన్నాడు? వన్ అండ్ ఓన్లీ. ఎవరు? యేసు. యేసండి గురువు. మీరు గురువులని పిలువబడవద్దు, ఎందుకంటే మీ ఎవరికి సబ్జెక్టు తెలీదు. గురువుగా మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద గురువు, మాస్టర్ అని పిలువబడాలి అంటే ఒకే ఒక అతనండి, ఆయనేనండి యేసు. ఆ యేసు దగ్గరికి వెళ్ళి అడుగు, దేని గురించి అయినా. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అడుగు, రోగాలను ఎలా బాగు చేయాలి అడుగు, ఎక్కడ చేపలు దొరుకుతాయని అడుగు. ఇగో ఇక్కడ పట్టండి అన్నాడు. చేపలోడికే బుర్ర పాడైపోయింది. ఇదేంటి రాత్రి అంతా పడితే దొరకలేదు, కానీ ఇతనే ఇప్పుడు చూశాడు చేపలు ఇలా పడితే వెంటనే ఇన్ని చేపలు ఎలాగొచ్చాయి. గురువు అండి. అగో చేప శిఖలి మింగేసింది, వెళ్ళి తెచ్చుకోని అన్నాడు. ఇదేంటిది? గురువు. గురువు అంటే మాస్టర్. మాస్టర్ ఎలా ఉండాలి? క్రీస్తు ఒక్కడే గురువు అని అన్నాడు. ఎందుకో తెలుసా అండి? ప్రతి గురువుకి శిష్యులు గురువు పాదాలు కడుగుతారు, కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? శిష్యుల పాదాలు నేను కడుగుతాను అన్నాడు. అంటే శిష్యుల పాదాలు కడిగేవాడే గురువు అన్నమాట, నిజమైన గురువు. యేసు గురువు అండి. గురువు అంటే ఏం చేయాలి? సేవ చెయ్యాలి. గురువు అంటే ఏం చేయాలి? శిష్యులకి పాదాలు కడగాలి. అలాంటి పాదాలు కడిగినది గురువు ఈ లోకంలో ఏ మాస్టర్ అని మీరు బెళ్ళో చదువుకున్నాడు మీ పాదాలు కడిగాడా? ఇల్లు ఇది వెళ్ళేస్తే స్కూల్లోని శుభ్రం కొట్టి తగిలేస్తారు. ఏట్రా బడిలో నిలగెళ్ళేసావు అనేసి. అంతేనా? పిల్లలు పాస్ పోసేస్తే ఏం చేస్తారు? శుభ్రం కొట్టేస్తారు. మొన్న ఎవరినో స్కూల్లో నుండి బయటికి వెళ్ళమని అన్నారట. అది అడిగిందట ఇలాగని. నార్మల్ వెళ్ళడానికి వీల్లేదు అనగానే అది అక్కడే వెళ్ళింది. ఇక్కడ వెళ్తావా నువ్వు అనుకోను కొట్టించాడట అండి బాబు, శుభ్రంగా సీత కొట్టించాడట. ఆడేం గురువు? ఆడేం గురువు అండి? గురువుగే. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులు చెప్పే పాఠాలు ఏ పాఠాలు? ఏ పాఠాలు సరైనవి కావండి. అందుకే నిరర్ధక తత్వ జ్ఞానము అని అనేశాడు. మూలపాఠం అంటే ఏంటండి? కొలసీ పత్రిక మళ్ళీ 2:8 ఒకసారి చూసి ముగించేద్దాం. ఆయనను అనుసరింపక పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము. తత్వజ్ఞానం తత్వమే, దేవత్వం ఉండదు, తత్వం ఉంటుంది. తత్వమే మాకెందుకు? నీకు తత్వం ఉంటే కుదరదు. ఏముండాలి? దేవత్వం ఉండాలి. దేవత్వం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. దేవుడని పిలిపించుకోవాలంటే క్రీస్తులో ఉంది. గురువని పిలిపించుకోవాలంటే క్రీస్తునే గురువని పిలాలి. ఈ లోకంలో ఎవడో గురువని పిలువబడ్డానికి వీల్లేదు. ఎందుకంటే యేసు బోధించినటువంటి బోధనలలోని ఆయన మాట్లాడిన ప్రతి మాట బైబిల్లో ఉంది. ఈ మాటలు మీరు నిజంగా చదవగలిగితే ప్రకృతిలో దేని గురించి అయినా చెప్పగలిగిన పుస్తకం అంటుంటే అది ఏకైక పుస్తకం బైబిలేనండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మూల పాఠాలు నేర్పిస్తామని బడులకు పిల్లల్ని పంపిస్తుంటే అక్కడ దేవుని గురించే చెప్పనప్పుడు అలాంటి బడికి మీరు పంపించడం న్యాయమా? అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఈ విశ్వవిద్యాలయానికి మీ పిల్లలు పంపించండి. బడిలో చెప్పని పాఠం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెబుతుంది. ఈ పాఠం వాళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి,
మాస్టర్లు కూడా చెప్పలేని పాఠాలు ప్రకృతి ఎలా చెబుతుందో విన్నాం. భలే చెబుతుంది. వాళ్ళు ఎప్పుడు చెప్పరు. నోరున్న వాళ్ళు చెప్పరు. నోరు లేకపోయినా మూగ సైగులతో ఈ ప్రకృతి పాఠం చెబుతుందంటే ఆశ్చర్యపోతున్నాం తండ్రి, ఆశ్చర్యపోతున్నాం. నోరున్నవాడు చెప్పడం లేదు, నోరున్నది ఇది చెప్పేస్తుంది. మాకు కూడా నోరిచ్చారు మీ గురించి చెప్పాలనే. మీ పిల్లలు మీ మాటలు బాగా వినగలిగేటట్లు బాగా నేర్చుకొని మిమ్మల్ని బాగా చెప్పేసి, లోకంలో ఎవరూ చెప్పడం లేదు కదా, అందుకే మీ పిల్లలు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.